హాయ్ హలో నమస్తే మా అత్తమాట స్వాగతం అండి. ఈరోజు పులస కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ పులస యానం నుంచి తీసుకొచ్చారండి. పులస అయితే బాగా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు గోదావరి నీళ్ళకి పులస బాగా వస్తాయి. దాని పులస ఇలస ముద్దితే పులస అవుతుంది. పులస దొరకలేదండి, దాన్ని ఇలస తీసుకొచ్చారు. ఇలస అయితే దాంట్లో జనం ఉంటుంది. దానికి కావాల్సిన దీంట్లోకి బెండకాయ కంపల్సరీ ఉండాలండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఈ ఫిష్ ముక్కలండి, ఇవి పులస ముక్కలు. దీంట్లో కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయ అండి, జీలకర్ర ధనియాలు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు, బెండకాయలు, కొత్తిమీర, చింతపండు నానబెట్టుకున్నాను, చింతపండు, కళ్ళుప్పు, పసుపు, కారం, ఆయిల్నండి. దీంట్లోకి అప్పటికప్పుడు తయారు చేసుకున్న మసాలా వేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా దంచుకుని అల్లం వెల్లుల్లిపాయ వేయండి. ఈ పులస ఇప్పుడు ఎర్ర నీళ్ళు వస్తాయి కదండి, వరద నీళ్ళు, దానికి బాగా ఎక్కువ వస్తాయి. పులస చాలా కాస్ట్ ఉంటుంది. 25,000 30,000 పలుకుద్ది. ఇదైతే 5,000 ఉంటుందేమోనండి. మా మధ్యగారు తీసుకొచ్చారు. అది కాస్ట్ ఎంతో తెలియదు కానీ 5,000 ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకున్న మసాలా అయితేనే టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లు అవి ముందు తయారు చేసుకుని ఉంచుకుంటున్నారు కదా, అలా చేసుకుంటే టేస్ట్ ఉండదు. ఈ పులస కర్రీ తయారు చేయటం ఎలా చూపిస్తామండి. ముందు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నాం కదండి, మసాలా వేసుకోవాలి. మసాలా దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేయించుకుని దోరగా వేయించుకోవాలి మసాలాను. మసాలా వేగిందండి దోరగాను. ఇప్పుడు చేప ముక్కలు ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటి. చేప ముక్కలు మగ్గినాయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కారం, తర్వాత ఉప్పు వేసుకోవాలండి, కళ్ళుప్పు. ఉప్పు వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలండి. ఇలా మూత పెట్టేసి ఉంటే కాసేపు మగ్గుతుంది. చేప ముక్కలు బాగా మగ్గినాయండి. చింతపండు పులుసు బాగా చిక్కగా పిసుకుని పోసుకోవాలి. ఇందులో పులుసు చిక్కగా పోసుకోవాలండి. అవి టేస్ట్ కూడా ఉండదు. చింతపండు పులుసు వేసిన తర్వాత కాసేపు ఒకసారి ఇలా తిప్పుకుని ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పులసలోకి బెండకాయ స్పెషల్ అండి. ఈ ఇలసలోనూ చెన ఉందండి. చెన ముందు ఉడకబెట్టుకున్నాను. ఇది ఇప్పుడు కూర సగం ఉడికిన తర్వాత ఈ చెన ముక్కలు వేసుకోవాలండి. ఇందులో ఉడకబెట్టుకోకుండా వేస్తే ఉడిపోయి ఇదంతాను అదొక రకంగా వచ్చేస్తుంది. ఉడకబెట్టుకుంటే ఈ ముక్కల్లాగా అలాగే ఉంటాయి అన్నమాట. ఒక నిమిషం మంట స్పీడ్లో ఉడకాలి. తర్వాత స్లో పెట్టి స్లోగా చాలాసేపు ఒక అరగంట వరకు ఉడికితే
అప్పుడు దాని నూనె అది పైకి తేరి దాని టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు పులుసు గోదావరిలో స్పెషల్ అండి. అల్లుడికి స్పెషల్గా చేసి పెడతారు కర్రీని. చాలా ఫేమస్ అండి. భీమవరం స్పెషల్ ఇంతేనండి. పులుసు కూర రెడీ అయిపోయింది. నూనె చూడండి ఇలా తేరాలి, ఇలా తేరాలి. పులుసు ఇలా చిక్కగా ఉండాలండి. ఇది స్లోగా అలా ఉడితే అలా పులుసు అలాగా చిక్కగా అయిపోయి నూనె ఇలా పైకి వస్తుంది. బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడికినాయి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని దించేసుకుంటామేనండి. ఇది వేడి కంటే చల్లారేకైతే చాలా బాగుంటుంది. ఇది వారం రోజులు బయట ఉన్నా కానీ ఇది ఏమి పాడవదండి. కర్రీ చాలా స్పెషల్ అండి పులుసు కూర అంటే. ఇదిగోండి ముక్కలు కూడా ఇదిగోండి ఎరగకుండా చక్కగా వచ్చినాయి. పులుసు ముక్కలు పులుసు ముక్కలు ఏం పెద్ద టేస్టే ఉండదండి. దీంట్లో నలిముళ్ళు కింద ఉంటాయి. పులుసేనండి ఎక్కువ దీని టేస్ట్. పులుసు బెండకాయ ముక్క వేసి తింటే చాలండి. బోల్డ్ అన్నం తినొచ్చు. ఇది అంతేనండి పులుసు కూర.